హలో అండి. ఈరోజు నేనైతే గబగబా హడావిడిగా వంట చేయాల్సి వచ్చిందండి. ఆ హడావిడిలో కూడా నేను తప్పించుకున్నానండి లక్కీగా. సో ఏమీ లేదండి, నేనైతే ఈరోజు మామిడికాయ పప్పు చేద్దామని కుక్కర్లో పప్పు అయితే కడిగి పెట్టి స్టవ్ వెలిగించానండి. సో పప్పు పొంగు కట్టేలోపు మామిడికాయ తీసి కట్ చేసుకుందాం అనేసి తీసి కట్ చేసి చూస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చి చిన్న ముక్క టేస్ట్ అయితే చూశాను. సో పుల్లటి మామిడికాయ కాస్త తీయగా అనిపించింది. సో ఇంకా పప్పులో వేయడానికి పనికిరాదని చెప్పి పక్కన పెట్టేసి గబగబా ఫ్రిడ్జ్లోంచి 4 తోటకూర కట్టలు తీసి స్టవ్ అయితే ఆర్పకుండా చక్కగా శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో అయితే వేస్తానండి. తోటకూరతో పాటు 2 టమాటాలు, అలాగే 4 పచ్చిమిర్చి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 చెంచాల కారం పొడి వేసి కుక్కర్ విజిల్స్ అయితే రానిచ్చేసానండి. కుక్కర్ విజిల్స్ రానిచ్చాక తీసి పప్పు మెదుపుకొని సో ఫైనల్గా ఇలా తాలింపు అయితే చేసుకున్నాను. సో ముందుగానే చూసుకున్నాను కాబట్టి పుల్లటి మామిడి పండు అనుకొని నేను తీయటి మామిడి పండు వేసేసేదాన్ని. సో ఇలాగైతే నేను ఈరోజు తప్పించుకున్నానండి. సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్